రాధను రమ్మన్నాడు రాజపేదకు మగాళ్ళు స్నానం చేస్తాంటే ఇటు వచ్చావు. తమరు తానం చేయడానికి వచ్చి నీ చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్టం. సర్లే పెట్టలే. ఇలా బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇదేంటి రండి చూద్దాం. ఇదిగో శుభ్రు శుభ్రు నా శుభ్రు కూడా నాకు చెప్పా. నేను ఈయనంటే ఈయన. శుభ్రు 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 ఇది నచ్చగొళ్ళ. ఒరే ఒరే నీకు వచ్చి వస్తా నాకు ఎవరా మళ్ళీ మా ఇంటికి వచ్చి తీసుకుంది కానీ నేనివ్వను. ఇలా మీ ఇంటి దాకా దిష్మలతో వస్తే నన్ను చూసి కుక్కలు మరుగుతాయి. ఒరే నువ్వు వెళ్తే మరుగుతీరా నేనంటే కరుస్తీరా. ఒరే ఒరే నీకు పట్టుకొచ్చి కొని పెడతారు కానీ ఆ గొచ్చి ఒకసారి ఎవరా బాబు. పట్టుకొచ్చి కొనుక్కోపోతే ఊరుకోను. పెట్టండి. కోడలకు శోభనం చీర కొనుక్కురారా అని గోపిగాడిని పంపి 2 గంటలు అయింది. ఇంత మట్టికి రాలేదు. మగవాళ్ళు చేసిన పనులు ఒక్కటి చేయలేరు కానీ ఆడని పనులకు మాత్రం రెడీ అయిపోతారు. ఇదిగో మగ పేరెంటాలు మీరెళ్ళి శోభనం రాత్రి ఎలా మసులుకోవాలో అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి గుళ్ళని రెడీ చెయ్యి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడికయ్యా పాపరాడు మావా. మామ ఎవరికి? తెల్లాటి మంచం ఆగుతలేదో చూడద్దు రా. నా కొడుకు ముందు పరుగు తీసేటట్టు కర్మ పొద్దు దొరకడు.